బీజేపీ రాజమండ్రి రూరల్ మండలం అధ్యక్షుడు మట్టా నాగబాబు అధ్యక్షతన ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీనివాస్, నియోజకవర్గ కో కన్వీనర్ యానాపు యేసు శాటిలైట్ సిటీ గ్రామంలో పర్యటించారు. అధికారులు పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీసీ బ్లాకుల్లో పేరుకుపోయిన చెత్తను చూసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తడి చెత్త, పొడి చెత్త కంపోస్ట్ యార్డు నిరుపయోగంగా ఉండటం దారుణమన్నారు. గ్రామంలో ఉండే కంపోస్టు నిలిపివేశారని, ఇంటింటికి చెత్త సేకరణ లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. గ్రామమంతా చెత్తతో అపరిశుభ్రంగా ఉన్నదని, ఇది అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని అన్నారు. కూటమి నాయకుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మన్యం శ్రీనివాస్, మజ్జి సాయి, పబ్బతి సతీష్, పోతురాజు శ్రీను, సాంబయ్య, సతీష్, సాయి, హరి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రోజున రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ గ్రామంలో పర్యటన చేసింది. ప్రజా సమస్యలు విషయం మీద, అలాగే ఇక్కడ ఉండేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు కూడా గుర్తించడం జరిగింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఫిర్యాదులు మూలంగా ఈ యొక్క పర్యటన మేము చేయడం జరిగింది. మా మండల అధ్యక్షులు మట్టా నాగబాబు గారు ఆధ్వర్యంలో యానాపు యేసు గారు అతిథిగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. శాటిలైట్ సిటీ ఈ రోజున చెత్త సిటీగా మారిపోయింది. ఎక్కడ పడితే అక్కడ చెత్త పెరిగిపోయి ఉంది. మరి దీని కారణాలు ఏంటి అనేది అధికారులు